డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్ టీం వార్షిక నివేదికను ఐజీ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని చెప్పారు. అల్లూరు నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. 2025 ఈ ఈగల్ ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఈగల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో వివిధ శాఖల సహకారంతో ఈ డ్రగ్ కంట్రోల్ గురించి ఎన్నో రకాల యాక్టివిటీస్ చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లోని తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండుద్దని మన ఏఎస్ఆర్ జిల్లా గురించి కూడా వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖలు అన్ని సమన్వయంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాన్ని ఆపరేషన్ చైతన్యంగా మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ప్రధానంగా డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కార్డినల్ సర్చ్ ఆపరేషన్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఇవన్నీ ఒక బహుముఖ వ్యూహంతో ముందుకెళ్ళడం వల్ల ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు మన్యం ద్వారా ఆ నేలలోని పవిత్రత పెంపొందించారు. ఆ నేలకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గిరిజన తమ్ముళ్ళు సోదరులు కూడా పూర్తిగా సహకరించడం వల్ల ఈరోజు అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్టు, ఆపరేషన్ చైతన్యం, పోలీస్ చర్యలు, దాని ద్వారా ఈ గంజాయి కల్టివేషన్ ఎలాగా రూపుమాపారో దాని గురించి ప్రస్తావించారు. అదేవిధంగా మరొక మీటింగ్లోని 81 సమస్యాత్మక ప్రాంతాలు గంజాయి ఓపియం పండే ప్రాంతాల్లో ఏఎస్ఆర్ జిల్లా గతంలో ఉండేది. ఈ సంవత్సరం ఆ మీటింగ్లో కూడా ఏఎస్ఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మోడల్ అడాప్ట్ చేసుకున్నారో జీరో కల్టివేషన్, ఆ మోడల్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని పొగొట్టడం జరిగింది. దీనివల్ల మనకి దేశ స్థాయిలో 360 degrees పర్సెప్షన్ చేంజ్ అంటారు దీన్ని. గతంలో మేము ఎవరైనా సరే అధికారులు మీటింగ్ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఉందని చెప్పేసి గతంలో చెప్పేవారు. ఇప్పుడు మీటింగ్కి వెళ్తుంటే మీరు ఎలా కంట్రోల్ చేశారు, దానికి ఏ మార్గాలు ఉపయోగించారు, టెక్నాలజీని ఎలా ఇంక్లూడ్ చేశారు, డ్రోన్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తున్నారు అని వివిధ క్వశ్చన్లు మనకి వేసి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఇది ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకు రహిత విద్యా సంస్థల గురించి ఈ కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జిల్లా పోలీసులు, ఈగల యంత్రాంగం, అదేవిధంగా ఇతర శాఖలు కూడా సమన్వయంతో దీంట్లో కోప్టా చట్టం ప్రకారం సుమారు 45,000 షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ ఖచ్చితంగా సుమారుగా ఒక 75 లక్షల రూపాయల ఫైన్ కూడా వీటి ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా గంజాయి లేకుండా పూర్తిగా చేయడం జరిగింది. ఈ 45,000 షాపుల వెరిఫికేషన్లో కూడా మాకు ఎక్కడా గంజాయి తారసపడలేదు. చాలా యువత అప్రమత్తం అయ్యారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. 40,000 విద్యా సంస్థల్లో 2025లో ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా 20 లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 1972 ఇది 5 కోట్ల మంది ప్రజల చేతిలో ఒక అస్త్రం లాంటిది. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తుంది, దయచేసి